ఇప్పుడు మీ జర్నీ దాదాపు 30 ఇయర్స్ జర్నీ అని చెప్పానన్నారు. 30 ఇయర్స్ జర్నీలో మీరు ఎప్పుడైనా ఆహ్, ఇబ్బంది పడినయి గాని, ఇట్లా ఎందుకులే మళ్ళీ బ్యాక్ అయిపోతాం ఇండస్ట్రీ నుంచి. అంటే కొన్ని కొన్ని సమయాల్లో ఏంటంటే చాలామంది ఆర్టిస్టులకి అవకాశాలు తగ్గుతా ఉంటాయి. ఎవరికి కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే అలా ఉంటుంది. నీ ప్రయత్నం చేయకుండా ఉంటే అది తప్పు. నీ ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు కాదు రేపు డెఫినెట్గా నీకు అవకాశం వస్తుంది. నాకు ఇక్కడ ప్లస్ ఏమైందంటే ఒక సినిమా మీద ఆధారపడి ఉంటే నాకు తెలిసి నేను వెళ్ళిపోయాను అటు ఇటు. నాకు ఎప్పుడైతే సీరియల్ దొరికిందో దాదాపు ఒకే కాంపౌండ్లో దాదాపు 98 నుంచి 2000 దాదాపు 12 దాకా, అంటే 14 ఏళ్ళు నాకు ఒక కాంపౌండ్ దొరికింది. నాకు బేసిక్ నా ఏం కావాలి, ఇంటికి కావాల్సి ఇవన్నీ ఇది చేసుకోవడానికి మినిమం నాకు అవన్నీ ఉన్నప్పుడు నేను అవి చేస్తూ మధ్యలో నేను సినిమాల్లో విలన్ పక్కన ఒక 6 మంది ఉంటే దాంట్లో నేను వన్ ఆఫ్ ది ఇది. తర్వాత అలా ఒక విలన్కి రైట్ హ్యాండ్ లాగా లెఫ్ట్ ఈ విధంగా స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు నా ప్రయత్నం నేను విరమించలేదు. ఏ అవకాశం వచ్చినా నేను వదులుకోలేదు, అలా చేస్తూ పోయాను. ఆ అంతఃపురం చేసేటప్పుడు అయితే దాదాపు ఒక 60-70 మంది రౌడీలు ఉంటే దానిలో నేను ఒకటిగా చేశాను. 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నేను ఎప్పుడు అక్కడ నేను నాకు వర్క్ కావాలి అప్పుడంతే. అది చిన్నదా పెద్దదా అని చూడలే, చేస్తూ వచ్చేసాను. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను ఒక మంచి క్యారెక్టర్స్ పెద్దగా చేసినప్పుడు నాకు ఎవరన్నా ఒక చిన్న సీన్ అలా అడుగుతారు చాలామంది, సార్ ఒక 1 డే షూట్ ఉంది వచ్చి చేశారు. ఇచ్చేదన్నా మంచిది ఇవ్వండి. నువ్వు 1 డే నీ దీనికోసం ఇది కాలేదు, నేను పెరగాలనుకుంటున్నాను. నేను మళ్ళీ అది పే చేసి మళ్ళీ ఒక్కొక్క రోజు చేసుకుంటున్నాను, ఎడదలుచుకోలేదు. ఇప్పుడు చేసే సత్తా నాలో ఉంది, మీరు చేయించుకోండి. అలా వచ్చి ఒక ఇది చేసి పొడిచి పారేశారు, అయిపోయింది. నాకు వద్దు అట్లాంటివి చెప్పాను, దూరంగా ఉంటా వాటికి. పర్వాలేదు, ఇంట్లో హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాను కాస్త. ఇది కాకపోతే ఇంకో భాషకి వెళ్ళిపోతుంది. ఇలా చేస్తుంటాము. ఎన్ని సినిమాలు ఉంటాయి సార్ మీరు చేసి? నేను లెక్క పెట్టుకున్నాను సినిమాలు, నాకు అలా ఈ కౌంటింగ్స్ నాకు తెలియదు, చేస్తూ వెళ్తూ ఉంటాను అంతే. నాకు తెలిసి తమిళకి వెళ్ళిన తర్వాత దాదాపు నేను తమిళలో ఒక 62, 60, 65, 70 దాకా అలా చేసాము. నాకు తెలియదు తమిళ్ అంత చేసి ఉంటాను. కన్నడలో ఒక 20-25 ఉంటాయేమో. అంటే కౌంటింగ్ ఉండదు, చేస్తూ పోతూ ఉంటాను. నాకు ఏం కావాలి, ఈ సినిమా అయిపోయి ఇంకో సినిమాకి వెళ్ళిపోతూ ఉంటాను అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్ళిపోవాలా. తెలుగులో దాదాపు తెలుగులో అంటే తెలుగులో నేను మెయిన్గా చెప్పుకుంటే ఒక ఇదే చెప్పుకోవాలి. ఒక ప్రస్థానం చెప్పుకోవాలా, దేవకట్ట గారు చేసింది. ఒక ఆటో నగర్ సూర్య చెప్పుకోవాలి నేను. దాని తర్వాత నేను ఇంకా అద్భుతంగా అంటే ఇంకా అన్ని మామూలు చేసినవన్నీ ఏదో అలా రౌడీలాగా అది చేశాను. మళ్ళీ ఒకటి శ్రీరాముడి ఇంట్లో శ్రీకృష్ణుడు అంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేశాను. రాలే ఇంకా చూద్దాం. మొన్న 2024 నా తర్వాత ఈ నా సామిరంగా గుంటూరు గారి తర్వాత ఏమన్నా వస్తాయా, ఈ సంక్రాంతి హోప్స్ పెట్టుకుంటాను నేను. అది తర్వాత అది భగవంతుడిదే, నేను అవునా ఇంక చేయను. మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చి ఎస్ఏ చంద్రశేఖర్ గారే ఇచ్చింది. అప్పుడు తీసుకెళ్లారు, పొళ్ళాచి తీసుకెళ్ళిపోయారు షూటింగ్కి. ఒక 35 days ఏమో అక్కడ షూటింగ్ చేసాము. తర్వాత వచ్చేసాము. ఒక కవర్ ఇచ్చారు నాకు ఆఫీస్కి పిలిచి. దాంట్లో అప్పుడు ఐ థింక్ 15,000 ఉందో 20,000 ఎంతో తెలియదు అప్పుడు. అప్పుడు ఏది 95 ఆ టైంలో. అప్పుడు ఎక్కువే కదా అది, 150,000 లెక్కేసుకోవాలి అప్పుడైతే. ఎందుకంటే మాకు ఇక్కడ నేను అక్కడ ఒక దీంట్లో స్టే చేసేవాడిని, ఒక క్యాబిన్ లాగా. ఒక బెడ్ ఉండేది, ఒక లాకర్ ఉండేది. 15 రూపాయలు డార్మెటరీస్ రోజు, 15 రూపాయలు పాండి బజార్లో. అంటే నేను వెళ్ళిపోయాను. ఆయన నుండి ఇంకో సినిమా కూడా ఉంది పక్క ఇమ్మీడియట్ అన్నారు. అందుకు నేను అక్కడ సరే ఉందాంలే అని చెప్పి, ఒకటి ఆశ పడుతుంది కదా మనిషికి. ఈమె చేసి డబ్బులు వచ్చింది, సరే కంటిన్యూ చేద్దాం అని ఒక 3 years, ఒక 3 movies 4 movies అక్కడ కంటిన్యూ చేసిన తర్వాత వచ్చేసాను నేను. తమిళ్లో సీరియల్స్ కూడా ఉన్నాయి సార్? లేదు, తమిళ్లో అడుగుతున్నారు కానీ నేను చెప్పా, మన ఖుష్బు మేడం వాళ్ళు మన రావడానికి అడిగారు. కానీ అంటే మనం టీవీ నుంచి వచ్చేసాం కదా, సినిమా చేస్తున్నాం, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చేసిన ఎలా ఉండాలంటే గుర్తింపు వచ్చేలా, ఒక చక్రవాకం మొగల రేకులు అలా ఉండాలి నాకు చేస్తే.
ఏదో వచ్చాము చేసాము. మొగల్ రేకుల్లో మీ కాంబినేషన్ కూడా ఉంటుంది కదా ఆ? మేడంతో కూడా. మేడం కాంబినేషన్ సపరేట్ ఒకటి గోమతి అదే క్యారెక్టర్ ఇద్దరు చేశారు. చక్రవాకంలో నేను ఎక్కువ స్కోర్ చేశాను, మొగల్ రేకుల్లో తను ఎక్కువ స్కోర్ చేసింది. ఆహా. ఇలా మీరు బయట కూడా ఇలాగే ఉంటారా సినిమాలో ఉన్నట్టుగానే విల్లనిజంతో? లేదండి, నేను సినిమా అది స్క్రీన్ కదా, అలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా ఇలా నవ్వుతూ సరదాగా ఉంటాను నేను, అంతే. అంటే ఎప్పుడైనా అనిపించిందా సార్ మీరు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? నాకు రాదండి, అది నాకు తెలీదు. ఒక క్యారెక్టర్ ఒకసారి చెప్పిన తర్వాత ఇంకా దానిలో అంటే మార్పులు చేర్పులు ఏమైనా చేయించడం కానీ అట్లా ఏమైనా చేశారా? అది నేను డైరెక్టర్ చెప్పింది తింటామండి. అంతేనా? వీలైతే నేను పోయి ఏమన్నా సరే ఈ విధంగా ఉంది ఏమన్నా అడుగుతాను. వాళ్ళు ఒప్పుకుంటే చేస్తాను, లేకపోతే యాజ్ ఎ డైరెక్టర్ ఆర్టిస్ట్గానే ఉండడానికి ఇష్టం నాకు. వాళ్ళు చెప్పించి చాలు, నేను అటువంటి నేను చేయను, నాకు వద్దు అంటాడు. బి ఏ డైరెక్టర్ ఆర్టిస్ట్ అంతే. అంటే కొన్ని క్యారెక్టర్స్ మరీ బోల్డ్గా ఉన్నట్టు ఉంటాయి, కొంచెం వల్గర్గా ఉన్నట్టు ఉంటాయి కదా సార్. అది ఫస్టే చెప్తారు కదా. Scene లోకి చూడండి, వల్గర్ అనేది ఏంటి, దీనిలో వల్గర్ ఏముంటుంది? దీనిలో వల్గర్ ఒక క్యారెక్టర్ చెప్తే వల్గారిటీ అనేది అన్నీ చూసుకోను నేను. ఆ క్యారెక్టర్ అటువంటిదా, సో ఐఎమ్ రెడీ టు డూ దట్ వన్, అంతే. ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేయాలి, అంతేగాని ఇది నేను చేయను, నేను అవన్నీ పట్టుకోను. నా క్యారెక్టర్లో డెప్త్ ఉందా, ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి, అది ఉంటే డెఫినెట్గా చేస్తాను. అలా అని చెప్పేసి మరీ ఓవర్ ఇవి కూడా అంటే జనాలు చూడగలగాలి. మన సమాజంలో జరుగుతున్న కొన్ని ఉంటాయి, అటువంటిలో మనం చేసి తప్పులేదు. ఎందుకంటే అది జరుగుతున్న వాటిని మనము సినిమాల్లో చూపిస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకా మీరు ప్రాజెక్ట్స్ ఏమైనా? ఇప్పుడు తమిళ్లో రిలీజ్కి ఒక 4 మూవీస్ రెడీగా ఉన్నాయి. ఈ పొంగల్ తర్వాత వెళ్ళాల, ఆల్రెడీ ఒక 2 సైన్ చేసే ఉన్నాయి. కన్నడలో వచ్చేసి నేను టైటిల్ రోల్ దేశ అని చెప్పేసి అది రెడీ అయిపోయింది, రిలీజ్కి ఉంది. నెక్స్ట్ ఇంకోటి స్పిరిట్ అని చెప్పేసి కన్నడ, తెలుగు. కన్నడలో ఒక స్పిరిట్ ఉంది, తెలుగులో కూడా ఒకటి ఉంది. అది కన్నడలో స్పిరిట్ అని, అది ఎంత ఇది ఒక 3-4 months చేసి పారేస్తారు వాళ్ళు. అదొకటి, అది టైటిల్, అది నేనే చేస్తున్నా. వచ్చి చేసుకుపోతుంటుంది, అదేం లేదు. నాకు ఏంటంటే మా సినిమా ఇండస్ట్రీతో నేను ఎప్పుడు టచ్లో ఉంటాను ఇప్పుడు. అవును సార్. మీరు తెలుగులోనే కొంచెం దూరంగా ఉంటుంది, ఎందుకంటే అటు వెళ్ళిపోయి దాన్ని మోస్ట్లీ మిస్సెస్ ఒక వెళితే 20-25 రోజులు అక్కడే ఉంటాను నేను. బెంగళూరు, చెన్నై ఇలా తిరుగుతూ ఉంటాను. నేను ఇప్పుడు యాక్చువల్లీ 8th 9th వెళ్ళిపోవాల్సింది. సరే ఈ ఇవి ఉన్నాయి, రిలీజెస్ ఉన్నాయి, సరే ఉండి చూసుకుపోవాలంటే సరే ఓకే రైట్, ఇది ఒకేసారి చూసుకుపోతాం. చాలా రోజులు అయింది ఇటువంటి ఈవెంట్స్ అటెండ్ చేసి కూడా, ఒకసారి చూద్దాం ఇది కూడా ఏముందని. మీరు అక్కడ బిజీ అయిపోయి ఇక బిజీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క సినిమా అక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు చూస్తారు కదా. ఇప్పుడు నేను బిజీ ఉన్నాడని ఇప్పుడు అడిగేదాన్ని తప్పలేదు కదా. ఇప్పుడు మీరు సార్ మీరు ఉన్నారా, సార్ మీరు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతారని మీరు అడిగారు. ఉన్నారు, ఓకే అండి ఇవ్వగలుగుతాను. ఇంతకుముందు ఎన్నోసార్లు అడిగారు, లేదు అవైలబిలిటీ లేదు. అప్పుడు చెప్పారు, లేదు సార్ నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పేశాను. సో అడగడం ఒకటి ఉంటుంది చూడండి. అదే సార్, నేను అడిగిన దగ్గర నేను ఎప్పుడు నేను ఇది చేయలేదు. డెఫినెట్గా ఉందంటే నేను ఎందుకు చేయనండి, మనం దీనిలో వచ్చి అడిగితే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని